అందరికీ నమస్కారం. యూపీఎస్సీ స్వయం కృషికి స్వాగతం. ఈ రోజు మనము ఎపిసోడ్ నంబర్ 17 డిస్కస్ చేద్దాం. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ సిరీస్ లో మొదటి కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ బర్డ్ సాంచురీ ఈజ్ లొకేటెడ్ at Thane Creek Flamingo in Maharashtra. India's first AI-powered bird sanctuary and monitoring center is being developed at Thane Creek Flamingo Sanctuary, backed by 45 crore Eco Nature Park. It will leverage smart cameras, drones, and acoustic sensors to track bird movement and identify species in a real time across 1.5 kilometer radius. ఇది మన యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో గనక మనం గమనించినట్టయితే, ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న బర్డ్ సాంచురీస్ ఇంపార్టెంట్ ఏమున్నాయంటే, మనకు కొల్లేరు బర్డ్ సాంచురీ ఉంది ఏలూరు జిల్లా ప్రాంతంలో. అలాగే నెల్లూరు పరిధిలో మనకు పులికాట్ బర్డ్ సాంచురీ ఉంది, ఇండియాస్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ సాంచురీ. అలాగే మన రోళ్లపాడు బర్డ్ సాంచురీ కూడా ఉంది, అది నంద్యాల జిల్లాలో ఉంది. ఒకప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా, ఇప్పుడు నంద్యాల జిల్లాలో రోళ్లపాడు బర్డ్ సాంచురీ ఉంది. ఇవి మన ఆంధ్ర వరకు ఇంపార్టెంట్ బర్డ్ సాంచురీస్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, చైర్మన్ ఆఫ్ ఎన్ఎస్ఆర్బి ఆఫ్టర్ సుప్రీం కోర్ట్స్ పుష్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఎవెన్చువల్లీ కాన్స్టిట్యూటెడ్ నేషనల్ రోడ్ సేఫ్టీ బోర్డ్ NSRB with Dr. Nitin R. Gokhar as its chairman along with a dozen members. The board has constituted under section 215B of Motor Vehicles Act 1988. మనం ఇక్కడ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఎన్ఎస్ఆర్బి అనేది కేవలం ఒక స్టాచ్యుటరీ బాడీ, ఇట్స్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్స్ అ స్టాచ్యుటరీ బాడీ అంటే మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 కింద ఇది కాన్స్టిట్యూట్ అవడం జరిగింది. ఇట్ ఈస్ ఓన్లీ అన్ అడ్వైజరీ బాడీ. The recommendations of the NSRB are not binding on the government. It can only advise the government, recommending the technical standards for the road design, construction, vehicle safety and traffic management, offers guidance on safety mitigation, promoting new vehicular technologies and protecting good Samaritans, coordination, enhancing state and central collaboration and trauma capacity building. సో మనము యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రోడ్ సేఫ్టీ గురించి యుఎన్ లో మనం ఏదైతే బ్రెజిలియా డిక్లరేషన్ 2015 లో అడాప్ట్ చేసుకున్నామో దాన్ని బేస్ చేసుకుని మనం ఎన్ఎస్ఆర్బి అనేది గైడ్ లైన్స్ రూపొందించడం జరుగుతుంది. సో బ్రెజిలియా డిక్లరేషన్ కన్సర్న్ టు విచ్ సెక్టార్ అని వాళ్ళు, విచ్ ఏరియా అని వాళ్ళు అడగచ్చు. ఇట్స్ అబౌట్ రోడ్ సేఫ్టీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, RLC ఫార్మ్ కార్బన్ సింక్ due to lack of water. Drying of RLC has released more than 200 teragrams of carbon from exposed lake bed sediments, transforming the region from a carbon sink into a carbon source. A new study reports. The findings reveal the importance of recognizing carbon fluxes from dying lakes in a global carbon inventory, suggesting that restoring shrinking lakes could become a tool to limit further greenhouse gas emissions. మనందరికీ తెలుసు, ఈ ఆర్ఎల్సీ అనేది ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ రెండు దేశాల మధ్యలో ఉంటుంది. మనం ఇక్కడ గమనించినట్టయితే 1960లో ఆర్ఎల్సీ అనేది కంప్లీట్ వాటర్ బాడీ ఉండేది. ఇక్కడ మనకు 2 రివర్స్ ఫీడింగ్ ఇస్తాయి. ఒకటి వచ్చేసి సిర్దర్యా, రెండో వచ్చేసి అమూదర్యా. ఈ 2 రివర్స్ కూడా మనకు ఈ ఆర్ఎల్సీ అనేది వాటికి ఫీడింగ్ ఇస్తాయి. కజకస్తాన్ నుంచి సిర్దర్యా, ఉజ్బెకిస్తాన్ నుంచి అమూదర్యా రివర్స్ ఫీడింగ్ ఇస్తాయి. 1960 నుంచి స్టార్ట్ అయిన ఈ ఎరోజన్, ఈ రెండు యొక్క రివర్స్ పైన కట్టిన డ్యామ్స్ ద్వారా కానివ్వండి, వాటర్ ని రెస్ట్రిక్ట్ చేయడం వల్ల, ఏదైతే మనము ఈ వాటర్ బాడీలోకి వాటర్ ని రెస్ట్రిక్ట్ చేయడం వల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ 1973, 87, 99, 2009, 2014 వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈ ఆర్ఎల్సీ అనేది నాన్ ఎగ్జిస్టెంట్ అయిపోయింది. సో ఇలా నాన్ ఎగ్జిస్టెంట్ అయిన సీ వల్లే మనకి ఇప్పుడు సీ బెడ్ నుంచి మనకు కార్బన్ ఎమిషన్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, నేషనల్ అవార్డ్ టు ఏ సంతలి లాంగ్వేజ్ ఫిలిం Angan. For the first time Indian cinema history, a Santali language film titled Angan won a National Film Award. Being announced at 72nd National Film Awards, director Ravi Raj Murmu received a prestigious honor for best debut film. Angan is a 12-minute 10-second Santali short film inspired by indigenous folktale passed down through generation. ఇక్కడ మనం యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సంతలి లాంగ్వేజ్ ని ఎప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఒక రికగ్నైజ్డ్ లాంగ్వేజ్ గా యాడ్ చేయడం జరిగింది. 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003లో మనం ఈ సంతలి లాంగ్వేజ్ ని అలాంగ్ విత్ డోగ్రీ, మైథిలి తో మనము ఈ సంతలి లాంగ్వేజ్ ని కూడా మనము 92nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 8th షెడ్యూల్ లో మనం ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. డోగ్రీ, మైథిలి, సంతలి has been added to the constitution by 92nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ of 2003 into the 8th schedule. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, 4 మేజర్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్స్ ₹3,000 crore sacred grove scheme approved by CAMPA. CAMPA is nothing but Compensatory Afforestation Fund Management and Planning Authority, officially approved 4 special conservation projects to protect some of India's most vulnerable wildlife species: Gangetic river dolphin, snow leopard, Indian rhinoceros and wild water buffalo. Along with this, the authority also approved Ashta Van Sanrakshan Yojana, a 3,000 crore scheme over 5 years to restore sacred forest across the country. ఇక్కడ మనం యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ క్యాంపా, అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ అష్టవన్ సంరక్షణ యోజన అనేది ప్రాజెక్ట్ ఎంత అమౌంట్ తో మనం ఫండ్ చేస్తున్నాము, ఓవర్ పీరియడ్ ఆఫ్ హౌ మెనీ ఇయర్స్, అండ్ టార్గెట్స్ ఆఫ్ అష్టవన్ సంరక్షణ యోజన, అండ్ వాట్ ఆర్ ద IUCN స్టేటస్ ఆఫ్ గ్యాంజెటిక్ రివర్ డాల్ఫిన్.
గ్యాంజెటిక్ రివర్ డాల్ఫిన్ కి వచ్చేసి ఎండేంజర్డ్ స్పీసీస్ కింద ఉంది. అది గ్యాంజెటిక్ అండ్ బ్రహ్మపుత్ర రివర్ బేసిన్ లో ఉంటుంది మెయిన్ గా. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బఫెల్లో, ఇట్ ఈస్ ఆల్సో ఈస్ ఎండేంజర్డ్ స్పీసీస్ మెయిన్లీ లొకేటెడ్ ఇన్ అస్సాం. నెక్స్ట్ వచ్చేసి స్నో లెపర్డ్. స్నో లెపర్డ్ ఈస్ క్లాసిఫైడ్ as vulnerable according to IUCN. అండ్ లాస్ట్ వన్ ఇస్ ఇండియన్ డైనాసరస్. ఇండియన్ డైనాసరస్ ఒకప్పుడు ఎండేంజర్డ్ స్పీసీస్ లోకి వెళ్ళింది, బట్ డ్యూ టు ద ఎఫర్ట్స్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్ it has been saved, and now the present status is vulnerable. It is mainly located in India and Nepal. సో ఇది ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న కరెంట్ అఫైర్స్. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.